Hello all, welcome back to our channel of JNDH updates. అండ్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అన్ని డౌట్స్ అనేది క్లారిఫై అయిపోయినాయి అనుకుంటున్నాను. స్టిల్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద రేపు ఈవినింగ్ 6 o'clockకి లైవ్ కండక్ట్ చేస్తున్నాను. సో అటెండ్ కావచ్చు ఎవరైనా డౌట్స్ ఉంటాయి స్టిల్. అండ్ గ్రేస్ మార్క్స్ గురించి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అండ్ 2025 వాళ్ళకి, 2024 వాళ్ళకి, 2023 వాళ్ళకి, 2022 వాళ్ళకి. సో గ్రేస్ మార్క్స్ అనేది 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో మీరైతే పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం ఫర్ దాట్. అండ్ మనకి ఆల్రెడీ 4-2 అడ్వాన్స్ అప్లీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో 4-2 అడ్వాన్స్ అప్లీ నోటిఫికేషన్ వచ్చింది అండ్ 4-2 ఆర్సీఆర్బీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో మనకి మ్యాక్సిమం ఈ ఆగస్ట్ 1st or 2nd వీక్ లోపు అయితే మీకైతే ఈ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఆ రిజల్ట్స్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకవేళ మీరు అడ్వాన్స్ అప్లీ ఫీ పే చేయాలా వద్దా అని కొంచెం డౌట్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఏంటంటే మ్యాక్సిమం ఈ లోపు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయండి, నో ప్రాబ్లం ఫర్ దాట్. అండ్ ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసినా సరే మీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకైతే హాల్ టికెట్ అనేది రాదు. సో దాని ఎగ్జామ్ కంటే ముందు లైక్ ఒక 5 to 10 days ముందు మీకైతే రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇది 4-2 అడ్వాన్స్ అప్లై గురించి. అండ్ మనకి రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఈ 4-1 అనేది నెక్స్ట్ వీక్లో ఫర్ షూర్ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ 4-1 రిజల్ట్స్ కానీ. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది చాలామంది అడుగుతున్నారు, లైక్ ఏంటంటే 4-2 అడ్వాన్స్ అప్లై తర్వాత వస్తుందా లేకుంటే ముందు వస్తుందా అని. సో మ్యాక్సిమం మనకైతే 4-2 అడ్వాన్స్ అప్లై తర్వాత ఒకవేళ రిలీజ్ చేస్తే చేయొచ్చు, ఆర్ఎల్స్ ముందు కూడా చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద జేఎన్టీహెచ్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనకు అన్ని రిజల్ట్స్ అనేది చెక్ చేస్తారు కాబట్టి, సో మనకు అన్ని రిజల్ట్స్ రావాలి, దాంతోపాటు 4-2 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ కూడా రావాలి. సో దాని తర్వాతనే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది కామన్గా డౌట్స్ వస్తున్నాయి కదా అందరికీ, సో అందుకే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను దీని గురించి. అండ్ మనకి గ్రేస్ మార్క్స్ వచ్చేసి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో గ్రేస్ మార్క్స్ వచ్చేసి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మనకైతే 30 and 23 ఉంటాయి. అండ్ మళ్ళీ మీకైతే నోటిఫికేషన్ అయితే రాదు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. సో 2025 పాస్ అవుట్స్ వాళ్ళకైతే ఇవి ఉన్నాయి. అండ్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి ఒక సబ్జెక్ట్కి ఎన్ని సబ్జెక్ట్కి అలా పెట్టుకోవచ్చు అంటే అప్ టు 5 సబ్జెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒక్క సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్ అన్నట్టు. సో 26 మార్క్స్ వరకు అయితే మీకైతే ఒక సబ్జెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈరోజు ఈవినింగ్ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను, సో దానికైతే అటెండ్ కాండి. అండ్ సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బట్ ఐ కాంట్ రిప్లై కదా. సో విల్ హ్యావింగ్ సో మెనీ కామెంట్స్ ఆన్ గ్రేస్ మార్క్స్ గురించి. సో వేరే గ్రేస్ మార్క్స్ కాకుండా వేరే ఏమైనా కామెంట్స్ వస్తే దానికి రిప్లై ఇస్తాను, బట్ అకార్డింగ్ టు ద గ్రేస్ మార్క్స్ ఐ కాంట్ గివ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మ్యాక్సిమం మనకి ఈ అన్ని రిజల్ట్స్ అనేది రావాలి, లైక్ 2-1 కానీ, 2-2 కానీ, 3-1 కానీ, 3-2 కానీ, 4-1 కానీ, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత సో వాళ్ళన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని గ్రేస్ మార్క్స్లో తీసేస్తారు. అండ్ మిగతా వాళ్ళు రెగ్యులర్గా పాస్ అవుతారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఈ గ్రేస్ మార్క్స్ తోటి సంబంధం లేదు. సో దానికి అండ్ ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఇది గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది మీ కాలేజ్ ప్రిన్సిపల్కి పంపిస్తారు. సో వాళ్ళైతే చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇన్ఫార్మ్ చేసి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. అండ్ కొన్ని కాలేజెస్లో మనీ తీసుకుంటున్నారంట గ్రేస్ మార్క్స్కి, ఎలిజిబుల్ అప్లికేషన్కి. సో కొన్ని కాలేజ్లో తీసుకోవట్లేదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. సో దానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ తీసుకున్నాక ఎన్ని డేస్ పడుతుంది అని. సో ఎన్ని డేస్ అంటే 60 days అయితే పడుతుంది, 60 to 90 days అయితే పడుతుంది. ఎందుకంటే సో ఈ రెగ్యులర్లో పాస్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ చూస్తారు అండ్ ఈజీగా వస్తుంది పీసీఎం అనేది. సో ఈ గ్రేస్ మార్క్స్ పాస్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది, బికాస్ అన్నీ చెక్ చేయాలి కాబట్టి. సో దానికోసం అనేది టైం పడుతుంది మనకి. అండ్ దిస్ ఇస్ ద update guys regarding all the Grace Marks updates.
అండ్ ఆల్ ద థింగ్స్. సో స్పెషల్ సప్లీస్ గురించి ఒకటి అడుగుతున్నారు కదా. సో స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరగదు. సో మనకి అవుట్ స్టాండింగ్ గ్రేడ్స్ రావు కాబట్టి సో మోస్ట్లీ మీకైతే పాస్ పర్సంటేజ్ మార్క్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా చేంజ్ అనేది ఉంటుంది. సో మరీ అంత డ్రాస్టికల్గా ఇంప్రూవ్మెంట్ అయితే కాదు. సో మీరు రెగ్యులర్గా పాస్ అయ్యి సబ్జెక్ట్ క్లియర్ చేస్తే మాత్రమే కొంచెం ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు గ్రేస్ మార్క్స్ తోటి మేము పాస్ పర్సంటేజ్ ఇంప్రెస్ చేసుకుంటామంటే మాత్రం నో యూస్. అండ్ మోస్ట్లీ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ఆల్ ద గ్రేస్ మార్క్స్ అప్డేట్స్. అండ్ ఎన్ని సబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే చెక్ చేస్తూ ఉండండి మీ గ్రేస్ మార్క్స్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. ఆ 30 గ్రేస్ మార్క్స్ అనేది మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అన్ని. సో మ్యాక్సిమం అయితే 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్. సో అన్ని సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ కూడా. సో ఇదే అప్డేట్ గైస్ రిగార్డింగ్ జేఎన్టీయూ అప్డేట్స్ కానీ రిజల్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో రిజల్ట్స్ అప్డేట్స్ వచ్చేసి మ్యాక్సిమం మనకి 4-1 రిజల్ట్స్ అనేది ఈ జూలై లాస్ట్ వీక్ వరకు అయితే వస్తాయి. అండ్ ఆగస్టు సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లోపు మీకు 2-1 అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ మోస్ట్లీ మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. అండ్ మోస్ట్లీ 4 అడ్వాన్స్ అప్డేట్ తర్వాతనే ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. బికాస్ వాళ్ళన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి. సో దానివల్ల రెగ్యులర్లో కొంచెం క్లియర్ అవుతారు. అండ్ సప్లిమెంటరీలో కొన్ని సబ్జెక్ట్స్ అనేది క్లియర్ అయ్యి అండ్ కొంతమంది వెళ్ళిపోతారు కాబట్టి రిమైనింగ్ క్యాండిడేట్స్ని గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో పెడతారు జేఎన్టీయూ వాళ్ళు. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం విల్ బి కండక్టింగ్ a live session today at 6 p.m. So please do join us in our live session. And thank you guys. Thank you very much for your love and support for JNTH update. Thank you.